సార్ ఇంకోటి ఏంటంటే ఏదైతే టూరిజం మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారో 22 ఇండియాలో మొత్తం 22 ప్రాంతాల్లో టూరిజం అనేది బాగా డెవలప్ చేస్తే దానికి బడ్జెట్ కూడా ఆంధ్ర తెలంగాణ ఉన్నాయా 22 ప్రాంతాల్లో? మనం ఏమైనా గొడ్డుపోయామా? అదే దీన్నే వివక్ష అంటారు. ఓకే. తెలుగు రాష్ట్రాల పట్ల వాళ్ళు చూపించే వివక్ష. విమానయాన శాఖ ఏదో ఉంటే ఈ ఓరకల్లును ఇక్కడ ఏదో వరంగల్కి 2 ఎయిర్పోర్ట్లు కట్టమని రామ్మోహన్ రెడ్డి గారికి కంటి తుడుపుగా చర్య ఇస్తారు. అసలు న్యాయంగా స్టేట్ ఫార్మేషన్ తర్వాత బేర్ మినిమం 5 నుంచి 7 ఎయిర్పోర్ట్లు ఉండాలి ఒక స్టేట్కి. ఏది సార్ ఇంకోటి ఏంటంటే ఈవీ బ్యాటరీస్ మీద కానీ దానిపైన ఏదైతే దాని పర్సంటేజ్ అనేది తగ్గించారు ఈవీ బ్యాటరీస్ మీద. ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అని అన్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఎఫ్డిఐలకు అనుమతి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీమియం మొత్తానికి దేశంలోనే పెట్టుబడి పెట్టే దిశగా సంస్థల అనుమతి అంట. నేను చెప్తుంది అదే సార్. వాళ్ళు ఏంటంటే ఆ ఎల్ఐసి ఒకటి భాండాగారంలాగా ఉంది, స్వతంత్ర ప్రతిపత్తితో సంపాదించింది. దాన్ని ఎలాగైనా కొల్లగొట్టేదాకా వీళ్ళు అన్ని రకాల గిమిక్లు చేస్తూనే ఉంటారు. మీరు చెప్తున్నట్టు పర్యాటక రంగం దేశంలోనూ ఇప్పుడు అత్యధికంగా అదొక రంగమే. సర్వీస్ సెక్టర్లో అదొక రంగం ఒక పేస్లో పరిగెడుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ మోడల్స్ ఇంకేం లేవు. విదేశాల నుంచి వచ్చే దాని రెవెన్యూని వాటిని మనం సస్టైన్ చేసుకోవాలంటే టూరిస్ట్ హబ్లని క్రియేట్ చేయాలి, వాటిని ఎన్హాన్స్ చేయాలి. దానికి ఎలకేషన్సే ఉంటాయండి. వాళ్ళు అప్పుడు చూడండి మీరు స్మార్ట్ సిటీలని వెంకయ్యనాయుడు గారు చెవిలో పూలు పెట్టిన రోజులు మర్చిపోయారు మీరు? అవన్నీ అలాంటి పకోడి కబుర్లు ఉంటాయి బడ్జెట్లో. తర్వాత అతిగతి ఉండదు అట్లకి. సార్ లైఫ్ సేవింగ్ మీరు బ్యాటరీస్ విషయంలో చెప్తున్నారు. ఈవీఎం ఈవీ బ్యాటరీస్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంతా ఢిల్లీలో అయితే డీజిల్ కార్లు పెట్రోల్ కార్లు వాడినవారు అసలు. ఎందుకంటే పొల్యూషన్ అండి. లిథియం అయాన్ బ్యాటరీస్ మీద కూడా అన్నిటి మీద బ్యాటరీలు కార్లు. ఇప్పుడు బ్యాటరీ రేట్లు ఎలాగోనండి? ఇంత పెట్ట కారు ఉంటుంది, దాని రేట్ చూడండి. ఆ బ్యాటరీకి ఆ కామెట్ కార్ చూడండి, అవును దగ్గర దగ్గర 11 లక్షలు అది. అవును. అదే మరి మాన్బోర్డ్ టాటా గారు నానో కార్ కనిపెట్టింది ₹1,00,000. చూడండి కంపారిజన్స్ చూడండి. ఈ రోజు బ్యాటరీ ఇప్పుడు మీ ఆఫీస్ ముందు ఒకటి ఉంటుంది కునుగుర్రం ఒకటి బ్యాటరీ ఎత్తిపోయి, ఆ బ్యాటరీ వేయించలేక కదా దాని బాధ. అంతంత రేట్లు ఉంటే ఎవడకండి అది? అవును. ఇప్పుడు మనం ఒక రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నప్పుడు ఇంకో రంగానికి అభివృద్ధి చేయాలంటే చేతి ఇవ్వాలా అక్కర్లేదా? మన నెత్తికి మొత్తం పిడుగుపాటు ఇచ్చేసి ఇప్పుడు అందరిది 1,00,000 పెట్టి కొనుక్కున్నారు ఆ బ్యాటరీ బైక్లు. అందరూ ₹1 తక్కువకి ఏం కొట్టుకోలే. 2 లక్షలు. ఇప్పుడు దాన్ని తగ్గించి ఇచ్చినాడు నెక్స్ట్ మార్కెట్లో. వాళ్ళు ఏం పాపం చేశారండి? అంటే కనీసం సెకండ్ హ్యాండ్ మార్కెట్ కూడా అమ్ముకునేవారు వాళ్ళని. అవును, మీకు అర్థమవుతుందా? అది వాళ్ళు చేసి ఘనకార్యాలు అలా ఉంటాయి. ఇదే మార్కెట్లోకి ఇంకా బ్యాటరీ కార్లే వస్తాయి, లేకపోతే బ్యాటరీ సంబంధించిన అంశాలతో ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి. అయితే సబ్సిడైజ్డ్ రేట్లో ఎవరైనా ప్రమోషన్ డ్రైవ్లో కొన్నాళ్ళు ఇస్తారు. సోలార్ పవర్కి ఈ రోజు దాకా ఎందుకు ఇస్తున్నారు? మరి దీనికి వచ్చేసరికి అంటే లోపు బయటే సామాన్య మానవుడిని ఎలాగైనా సరే పేక్ వరకు చంపేయాలి. సార్ ఇంకోటి అంటే 6 లైఫ్ సేవింగ్ మెడిసిన్ పన్నులకు కూడా తగ్గించడం జరుగుతుంది అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఎప్పుడో చచ్చేదానికి దాన్ని అంటారు చచ్చినోడికి సరికావిల్లని. ప్రాణం మీదకి వచ్చే వ్యాధులకి రేట్లు తగ్గించడం అంటే మిగిలిన జనరిక్ మెడిసిన్స్ ఇవన్నీ పెట్టారు కదా దేశంలో. మీరు గమనించండి, జనరిక్ మెడికల్ షాప్ పక్కనే అపోలోది ఉంటుంది, మెడివిన్ ఉంటుంది. వీటి దగ్గర గ్యారంటీ దొరకవు, అక్కడ గ్యారంటీ దొరుకుతాయి. మెడ్ ప్లస్ అన్ని ఉంటాయి. వాళ్ళు మన ప్రాణం మీదకి 30%, 40% అని డిస్కౌంట్లు. ఇవన్నీ ఉమ్ముతడి కార్యక్రమాలు అంటారు. సార్ బడ్జెట్లో మీకు నచ్చిన అంశం ఏంటి సార్? 12 లక్షలు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ దాని గురించి, లేకపోతే ఎంఎస్ఎంఈ యూనిట్స్ గురించి, లేకపోతే జల్ జీవన్ సంబంధించింది ఏం నచ్చింది మీకు బడ్జెట్లో? మనకు నచ్చడానికి ఏం లేదు. నచ్చిన ఒక కీ పాయింట్ కానీ ఒక అంశం కానీ ఏదో ఒక ఉండదు కదా సార్? నాకు సార్ ఒకటి గుర్తుంచుకోండి, ముందు ఎంట గెలిచి రచ్చగలవమన్నారు. 2 రాష్ట్రాలకి ఇంత వివక్షకు గురి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినోడిని, సమైక్య రాష్ట్రంలో. ఇవాళ విభజిత రాష్ట్రాల్లో రెండిట్లోనూ ప్రాధాన్యం నాకు ఉన్న ప్రాంతాలు. అలాంటి ప్రాంతాలకు వివక్షకు గురవుతుంటే ఏంటి మెచ్చుకోమంటారు సార్? ఎవరికి మెచ్చుకోమంటారు? ఇప్పుడు దానికి మీరు చెప్పిన బ్యాటరీలు, లిథియం బ్యాటరీల మీద తగ్గించారు. మా ఫ్రెండ్స్ అందరూ లక్షలు పోసి దానికి బైకులు కొనుక్కొని వాళ్ళు తగ్గిందంటే వాళ్ళందరూ నష్టపోయినట్టే కదా. అవును. అలా ఏ రంగంలో మీరు చూడండి కావాలంటే. అంచేత వీళ్ళు ఏదో చేసేసారు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఆంధ్రప్రదేశ్కి ఎదురు పరిరక్షించిన ఇంత తెలంగాణకి ఎంత వివక్షకు గురి చేస్తే ఎవడ ఊరుకుంటాడు సార్? ఎందుకు ఊరుకోలే? ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రాణహిత చేవల్ల జాతీయ ప్రాజెక్టు పోయిందే తెలంగాణ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం వరప్రదాయం అనుకున్నాం. ఏదండి 10 ఏళ్ళు అయింది. రాష్ట్రం విభజించి 10 ఏళ్ళు అయిపోయింది. మనకి సర్వహక్కులు 10 ఏళ్ళ లోపల కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే దేనికి ప్రభుత్వాలు? అందులో 2 టర్ములు ఇప్పుడు గెలిచిన 3 సార్లు 2 సార్లు చేయూత పథకం ఆంధ్రప్రదేశ్ నుంచే కదా. ఏం అంత వివక్ష? సరే ఇప్పుడు నిజమే బడ్జెట్లు ఉంటాయి, సాధక బాధకాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, ఎవ్వరు కాదను. కానీ మరీ ఎంత అన్యాయమా సార్? ఎంతో కొంత సవరణ చేసుకోవాలి కదా సార్. ఇప్పుడు బడ్జెట్ కేంద్రం కూడా ఇంత బడ్జెట్లో కూడా అన్ని రాష్ట్రాలకి సమానత్వంగా చూడాలనే కదా సార్ వాళ్ళది కూడా. అందులో చూడాలన్నప్పుడు మరి బీఆర్ 2 లక్షలు ఎలాగా? చూడండి సార్, నిజమే మీరు అన్నది 100% కరెక్ట్. కానీ
బీఆర్కి ఏం పాపం చేశాం? వాళ్ళు పుణ్యం ఎందుకు చేశారు? మనం అందరం ఏం పాపం చేశాం చెప్పండి సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. గత బడ్జెట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టర్మ్ కోసం ఎత్తిపోతే కొత్త టర్మ్లో వచ్చి కూడా రాకపోతే ఇంకేం చేయాలి రాష్ట్రాలు? ఫెడరల్ సిస్టంలో ట్యాక్సులు కట్టుకుంటూ కూర్చోడం మన పని? పాత ఎవరో కొత్త ఎవరు ఏం చేయాలి? ట్యాక్సులు కట్టుకుని కూర్చోడం మన పని? ఓకే. బుద్ధి పుట్టినప్పుడేమో అందులో ఆనా పైసా పావలా చిల్లర పైసలు మనం మహాన పడుతుంటాడు. ఒకేసారి జిఎస్టీ కౌన్సిల్ మనం పే చేసిన డబ్బులు వెనక్కి కొడరు. ఓకే సార్. అందరు కట్టించుకున్నప్పుడు అయితే జనాభా జ్ఞాపకం రాదు. మనకి తిరిగి ఇచ్చేటప్పుడు జనాభా ప్రాతిపదిక జ్ఞాపకం వస్తుందా? హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ మన దగ్గరే ఉంటాయి. అంటే ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ వచ్చింది నుంచి ఏం పాపం చేసాం కదా, జిఎస్టీ కలెక్షన్స్ కూడా డ్రాస్టిక్గా మెజరబుల్గా పడిపోయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.